హలో అండి, నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. సో ఈ కార్తీక మాసంలో మనము ద్వాదశి ఏకాదశి పూజలు, తులసీదేవి పూజలు, అంతేకాకుండా శివారాధన ఎలా చేసుకోవాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అయితే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన చాలా ముఖ్యమైనదండి. ఉసిరి దీపారాధన చాలామంది చేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా తులసి కోట దగ్గర, దేవుడి గదిలో లేదంటే గుళ్ళో కానీ చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ ఉసిరి దీపం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అసలు పెట్టుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అనే విశేషాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఉసిరి దీపాలని వెలిగించుకోవడానికి ముందుగా మనం ఏంటంటే, ఈ ఉసిరి దీపాలు అనేది మనము తులసి మాత దగ్గర కానీ, లేదు అంటే ఇంట్లో శివుడు ముందు కానీ, లేదంటే గుళ్ళో కానీ, లేదంటే మన దేవుడి గదిలో ఎక్కడైనా మనము లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర మనము ఈ ఉసిరి దీపాన్ని మనము వెలిగించుకోవచ్చు. అయితే ఈ ఉసిరి దీపాలు అనేవి మనము ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఉసిరికాయ ఉంటుంది కదండి. ఉసిరికాయ మనము పైన కాకుండా కింద వైపున కొంచెం మనకి పైన అంతా కూడా పీసెస్ అన్నీ కూడా తీసేస్తే మనకి రౌండ్గా హోల్ లాగా అవుతుంది. అందులో మనము పువ్వొత్తిని మనం ముందుగానే ఆవు నెయ్యిలో నానబెట్టుకుని మనము ఆ ఉసిరి పైన ఉంచుకుని దీపాలని వెలిగించుకోవాలి. దీపాలని వెలిగించుకునే ముందు ఒక ప్లేట్లో మనము కొంచెం చిన్నగా బియ్యం పిండితో కుబేర ముగ్గు కానీ, పద్మ ముగ్గు కానీ, శంఖచక్రాల ముగ్గు కానీ వేసుకుని, పసుపు కుంకుమ వేసుకుని, తర్వాత తమలపాకు పెట్టుకుని దానిపైన ఉసిరి దీపాన్ని ఉంచుకోవచ్చు. డైరెక్ట్గా మనం ఉసిరి దీపాన్ని ఉంచుకోవచ్చు, లేదంటే కింద మట్టి ప్రమిదలు పెట్టుకుని అందులో ఉసిరికాయ నుంచి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలకి పూలతో అలంకరించుకోవాలి. పసుపు కుంకుమ వేసుకుని, అక్షంతలు వేసుకుని మనము తులసి మాత దగ్గర కానీ, శివుడి దగ్గర కానీ, లేదంటే లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ ఈ ఉసిరి దీపాలని వెలిగించుకోవాలి. కార్తీక మాసంలో మనకి ఉసిరి దీపాలని వెలిగించుకోవాలని ఎందుకంటారు అంటే, మనకి ఉసిరి చెట్టు దగ్గర కానీ, ఉసిరి దీపాలని కానీ వెలిగించడం వల్ల ఎలా అయితే తులసి మాతలో మనము లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటామో, అదేవిధంగా మనకి ఉసిరి చెట్టులో విష్ణువు ఉంటారని నమ్మకం. అయితే ఉసిరి చెట్టుని అందుకే ఆరాధించమంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని కానీ, దీపారాధన చేయాలని కానీ, ఉసిరి దీపాలు పెట్టాలని కానీ అందుకే ప్రత్యేకంగా చెప్తూ ఉంటారనమాట. మనకి ఉసిరి దీపాలు అనేవి అందుకే ఇలా ఉసిరి దీపాలని కార్తీక మాసంలో మనము సూర్యోదయానికి ముందే తులసి అమ్మవారి దగ్గర కానీ, లేదంటే శివుడి దగ్గర కానీ, లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ వెలిగించుకోవచ్చు. అదేవిధంగా మీరు సాయంత్రం వెలిగించుకోవాలి అంటే సూర్యాస్తమయం అయ్యే టైంలోనే మనము ఈ ఉసిరి దీపాలని వెలిగించుకోవాలి. ఉసిరి దీపాలు మనకు ఏ రోజు వెలిగించుకోవాలి అంటే రోజు వెలిగించుకోవచ్చు అండి. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు. కాకపోతే మనకి ప్రత్యేకంగా సోమవారం, కార్తీక సోమవారం కానీ, కార్తీక ద్వాదశి, పౌర్ణమి, ఏకాదశి, ఇంకా లేదంటే మనకి శుక్రవారాల్లో కానీ ఉసిరి దీపాలని మనం వెలిగించుకోవడం ద్వారా మనకి లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా మనకి ఇంట్లో ఉండే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మనకి ఉసిరి దీపం తులసి అమ్మవారి దగ్గర వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మన అప్పులు అలాంటి బాధలు ఉన్నా కానీ అవన్నీ పోతాయని. అంతేకాకుండా మనకి ఈ ఉసిరి దీపం తులసి అమ్మవారి దగ్గర వెలిగించడం ద్వారా మంచి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మనకి అప్పుల బాధ తీరడంతో పాటు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వాళ్ళ ఇంట్లలో ఎవరింట్లో అయితే ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో, ఎవరింట్లో అయితే శివుడి ముందు కానీ, దేవుడి గదిలో కానీ, తులసి మాత దగ్గర కానీ ఉసిరి దీపాన్ని వెలిగించుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అనేది స్థిర నివాసంగా ఉంటారంట. సో అంతేకాకుండా మనకి ఈ ఉసిరి దీపాన్ని వెలిగించడం అని, లేదంటే ఉసిరి కొమ్మ దగ్గర మనము వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టు దగ్గర అని ఎందుకంటారు? ఉసిరికి ద్వాదశి రోజు మనకి కార్తీక మాసంలో ఇలా ఉసిరి తులసి అమ్మవారి పెళ్ళి కూడా అందుకే చేస్తారనమాట. మనకి కార్తీక మాసంలో దీపారాధన, శివారాధన, విష్ణు ఆరాధనతో పాటు మనకి ఇలా ప్రకృతి ఆరాధన కూడా ఉంటుంది. ప్రకృతి ఆరాధన అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఈ మాసంలో మనకి ఎక్కువగా ఇమ్యూనిటీ అనేది అవసరం అన్నమాట. అంటే రోగనిరోధక శక్తి ఉండాలి. ఈ మాసంలో ఎక్కువగా చలిగా ఉంటుంది కాబట్టి మనకి ఒంట్లో కొన్ని డిసీజెస్ వచ్చే మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనం ఆరాధించడము అంటే వాటి పట్ల మనము ఇష్టాన్ని పెంచుకోవడం అన్నమాట. అంటే తులసిని పట్ల మనం ఇష్టాన్ని పెంచుకోవడం, ఉసిరి కొమ్మని పట్ల మనం ఇష్టాన్ని పెంచుకోవడం అన్నమాట. ఇష్టాన్ని పెంచుకొని వాటిని నైవేద్యంగా మనం తీసుకోవాలి. ఉసిరిని కానీ, తులసిని కానీ మనం నైవేద్యంగా పూజించి తీసుకోవాలని చెప్పి అవన్నీ కూడా మనకి కార్తీక మాసంలో ఈ పూజలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఉసిరి వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్, అంటే చాలా మంచి
బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవేంటంటే మనకి ఉసిరిలో ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఉసిరిలో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ప్రతిరోజు ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఉసిరిని తినాలి అని అంటారు. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది మనకి పెరగడానికి, మన బాడీలో రోగనిరోధక శక్తి బాగా పెరగడానికి రోజు ఈ మాసంలో కనీసం ఈ మాసంలో అయినా కానీ ఉసిరిని తినాలి అని అంటారన్నమాట. సో అందుకే ఉసిరి మనం తిన్నా కానీ, లేదంటే ఉసిరి గాలి అంటే మనం పైన పడినా కానీ రోగాలన్నీ కూడా మనకి పోతాయంట. అంత మంచిగా మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. మనకి ఉసిరి గాలి తగిలినా కానీ మన ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా బయటికి పోయి మనం యాక్టివ్గా ఎంతో ఉల్లాసంగా ఉండడానికి బాగుంటుందన్నమాట. సో అందుకనే వనభోజనాలు అనేది కార్తీక మాసంలో ఉసిరి దగ్గర చేసుకోవాలి, లేదంటే ఉసిరి చెట్టు దగ్గర మనం పూజ చేసుకోవాలని కానీ, లేదంటే ఉసిరి దీపాలు పెట్టుకోవాలని కానీ ఇవన్నీ కూడా మనము పాటిస్తూ వస్తూ ఉంటాం అన్నమాట. సో మనకి ఎన్ని పెట్టుకోవాలి ఉసిరి దీపాలు అంటే, రోజు పెట్టుకునే వాళ్ళు 1 కానీ 2 కానీ పెట్టుకోవచ్చండి. రోజు తులసి మాత దగ్గర దీపారాధన చేసుకునేటప్పుడు కానీ, ఎందుకంటే మనం ఆల్రెడీ తులసి మాత దగ్గర 2 ప్రమిదలు పెట్టుకుంటాం కాబట్టి 1 ఉసిరి కానీ 2 ఉసిరి దీపాలు కానీ పెట్టుకోవచ్చు. దేవుడి గది దగ్గర అయినా కానీ 1, 2 పెట్టుకోవచ్చు రోజు పెట్టుకునే వాళ్ళైతే. లేదు ప్రత్యేకమైన రోజులలో అంటే సోమవారాలు కానీ శుక్రవారాలు కానీ ప్రత్యేకమైన రోజులలో మీరు ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి రోజులలో పెట్టుకుంటున్నారు అంటే మన స్తోమత తగ్గట్టుగా 1, 2, 5 లేదంటే 9, 11, 21 ఇలా మనము కౌంట్ అనేది పెట్టుకుని చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు 1, 2 పెట్టుకోవచ్చు, లేదు 5 పెట్టుకోగలుగుతారంటే 5 పెట్టుకోవచ్చు. ఇలా దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఓన్లీ తులసి అమ్మవారి దగ్గరే కాకుండా మనకి దేవుడి గదిలో కూడా ఉసిరి దీపాలని పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి ఉసిరి దీపాలని ఎలా వెలిగించుకోవాలి అని చెప్పేసి. అంతేకాకుండా మనకి ఉసిరి దీపం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా అందరికీ ఇప్పుడు తెలిసింది కాబట్టి తప్పకుండా ఈ మాసంలో కనీసం మీరు ఎవరికైతే అవైలబుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉసిరికాయలు ఎలాగో మనకి ఈ సీజన్లో ఎక్కువగానే ఉంటాయి కాబట్టి, అందుబాటులోనే ఉంటాయి కాబట్టి, సో కుదిరిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉసిరి దీపాన్ని పెట్టుకొని దాని యొక్క ఫలితం అనేది పొందాలని చెప్పేసి అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.